హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మనకు స్టార్టింగ్ శాలరీనే 56,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ సేల్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇన్సైడ్ సేల్స్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ ఇక్కడ సేల్స్ అని ఉంది కదా అని చెప్పేసి మేము ఏమైనా సేల్స్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. మీరు ఎటువంటి సేల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. సో జాబ్ రోల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి మీరైతే కంగారు పడకండి. సో మనకి ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఏ పర్మనెంట్ రిమోట్ రోల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి కాంపిటేటివ్ యాన్యువల్ ఆఫ్ $700 పర్ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు $700 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి $1 ఇంటూ 80 రూపీస్ అనమాట. అంటే మీకు మంత్లీ 56,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ట్ చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తే మంత్లీ 56,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ వచ్చినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ ఏంటంటే ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో మనము వేసుకున్నటువంటి బట్టలు ఉంటాయి కదా, సో టీ షర్ట్స్ కావచ్చు అండ్ అలాగే డ్రెస్సెస్ అయితే వీళ్ళే కస్టమైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కస్టమైజ్ చేసేసి యూఎస్ లో వీళ్ళే సేల్స్ చేయడం జరుగుతుంది అనమాట. అదర్ కంపెనీస్ కావచ్చు లేదంటే డైరెక్ట్ గా కస్టమర్స్ కే వీళ్ళే సేల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక ప్లాట్ఫామ్ లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక చూడండి ఫైల్ ఇన్బౌండ్ ఫోన్ అండ్ ఈమెయిల్ ఎంక్వైరీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ కస్టమర్స్ అయితే మీకు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు అలాగే మెయిల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక ఫోన్ కాల్స్ కావచ్చు మెయిల్స్ కి అయితే మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. రెస్పాండ్ అయ్యి మీరు యొక్క సిఆర్ఎం సిస్టమ్స్ కి ఏదైతే ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు మెయిల్స్ వస్తాయో సో ఇక కాల్స్ అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మేనేజ్ చేసేసి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి సపోర్ట్ లిసనింగ్ ఏజెంట్స్ అండ్ ప్రొవైడ్ క్విక్ సొల్యూషన్స్ టు క్వశ్చన్స్ ఫ్రమ్ ఏజెంట్స్ అండ్ ప్రాస్పెక్టివ్ టెంటెంట్స్ అండ్ అవర్ రెసిడెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు అండ్ అలాగే రెసిడెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కావచ్చు సో ఏదైతే క్వెరీస్ ఉంటాయో సో ఇక క్వెరీస్ అయితే మీరు ఇమ్మీడియట్ గా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే డెవలప్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ రెంటల్ ప్రాసెస్ అండ్ సన్ ఫ్రాన్సిస్కో అండ్ ఈస్ట్ బై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక రెంటల్ ప్రాసెస్ సంబంధించి అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు వర్క్ కొలాబరేటివ్లీ విత్ ఇంటర్నల్ టీమ్స్ ఏజెంట్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టు అసిస్ట్ ఇన్ ఎక్సీడింగ్ లీజింగ్ ఆక్యుపెన్సీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక ఇంటర్నల్ టీమ్స్ తో కావచ్చు అలాగే ఇక కంపెనీ ఏజెంట్స్ తో కావచ్చు అదర్ డిపార్ట్మెంట్స్ తో మీరు కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అసిస్ట్ మార్కెటింగ్ ఇన్ లీడ్ జనరేషన్ అండ్ ది క్రాజ్లిస్ట్ అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఛానల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవర్ గా మీరు చేయాల్సిన వర్క్ అనమాట ఇది. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు ఇక సేల్స్ అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ డ్రైవింగ్ సంబంధించి మీకు సో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట.
అండ్ అలాగే దీంతో పాటు అదర్ టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జాబ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి గైస్ మీకు ఏమైనా యొక్క రియల్ ఎస్టేట్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదా కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో కావచ్చు, లేదంటే కాల్ సెంటర్స్లో మీకు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అండ్ ఎంఎస్ ఆఫీస్ లిటరసీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా యొక్క ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ మనకు $700 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 56,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక బెనిఫిట్స్ అయితే మనకి యొక్క కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్ లో కూడా ఉందన్నమాట వీళ్ళ బ్రాంచ్. సో మీరు యూఎస్ బేస్డ్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు agsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క లాస్ట్ టైం ఈమెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ మాక్సిమం మీరు రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్ అయితే అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి ఇక లింక్. సో లేదంటే మీరు వదిలేసేయచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఏబుల్ టు వర్క్ ఇన్ ద యూఎస్ టైమింగ్ జోన్స్ అయితే అడుగుతున్నారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా యూఎస్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ టెల్ us about a time in your life that you displayed this strengths అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు పాజిటివ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ దట్ యువర్ కేర్ అబౌట్ మోస్ట్ ఫర్ ది కంపెనీ కల్చర్ అయితే అడుగుతున్నారు. సో ఇక కంపెనీ కల్చర్ గురించి అయితే మీరు ఇక్కడ పాజిటివ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెల్ us about a time you really screwed something up, how did you handle it and how did you address the mistake అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీరు పాజిటివ్ అయితే మెన్షన్ చేసేసేయండి. మెన్షన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కదా, సో ఇక సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. గెస్ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.